నిజామాబాద్కు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య చికిత్స పొందుతూ మృతి చెందారు. సౌమ్య నిమ్స్లో అత్యాధునిక వైద్య చికిత్స అందించినప్పటికీ కూడా రెండు వైపులా ప్రక్కటెముకలు విరిగిపోవడంతో ఆమెకి వైద్యం అందించినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. గంజాయి బ్యాచ్ కారుతో ఢీకొట్టడంతో సౌమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సౌమ్య చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్. సునీల్, నిజామాబాద్ లో గంజాయి బ్యాచ్ అడ్డుకోబోయే ప్రయత్నంలో ఆ బ్యాచ్ కారుతో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపై హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనకు సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా నిమ్స్ లో ఆమెకు అత్యవసర చికిత్స కూడా కొనసాగుతుంది. అన్ని విభాగాలకు సంబంధించిన నిపుణులు అత్యవసర అవసరమైన చికిత్స కూడా కొనసాగించారు. రేపు సపోర్ట్ చికిత్స కూడా అందించారు. కానీ ఎంత కష్టపడినా కానీ అనేక నిపుణులు ప్రత్యేకంగా ఆమెకి వైద్య సంబంధించి చికిత్స అందించినా కానీ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా చాలా సీరియస్ తీసుకుంది. ఎక్సైజ్ శాఖ కూడా దీనికి సంబంధించి నిందితులు కఠిన శిక్ష విధించేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆమె తిరిగి ప్రాణాలతో బయటపడుతున్న సమయంలో అత్యవసర చికిత్స కొనసాగుతూ కూడా ఈ రోజు రాత్రి 9:40 తుది శ్వాస విడిచినట్లు ఆ నిమ్స్ సంబంధించిన ఆసుపత్రి వర్గాలు కూడా ఒక ప్రకటన విడుదల చేసి ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే వారి కుటుంబంలో తీవ్రని విషాదచారం నింపినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక ఎంతో ధైర్య సాహసాలతో ఒక మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ నిజామాబాద్ లోని గంజాయి బ్యాచ్ కారులో గంజాయి తరలిస్తున్న పక్కా సమాచారంతో కూడా ఆ కారును అడ్డగించే ప్రయత్నం చేసింది. కానీ గంజాయి మూట ఆమెను బలంగా కారుతో ఢీకొట్టే ప్రయత్నం చేశారు. అప్పటికి ఆమెకి శరీర భాగంలో చాలా చోట్ల కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే అత్యవసర చికిత్స కోసం కూడా కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. కానీ అన్ని విభాగాల సంబంధించిన వైద్యులు కూడా ఆమెని ప్రాణాలతో బయటపడేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నా కానీ తుది శ్వాస విడిచినట్టుగా చెప్పుకోవాలి. ఓకే కిరణ్. నిజామాబాద్కు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. సౌమ్యను గంజాయి బ్యాచ్ వేగంగా కారుతో ఢీకొట్టడంతో ఆమె రెండు వైపులా ప్రక్కటెముకలు విరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అత్యాధునిక వైద్య చికిత్సా విధానాలు అవలంబించి వైద్య చికిత్సను అందించినప్పటికీ కూడా సౌమ్యని కాపాడలేకపోయామని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా మాధవనగర్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఆమె చికిత్స పొందుతూ వైద్యానికి స్పందించకపోవడంతో తుది శ్వాస విడిచింది. నిజామాబాద్ జిల్లా మాధవనగర్ దగ్గర జరిగినటువంటి ఘటనలో తీవ్రంగా గాయాల పాలైనటువంటి కానిస్టేబుల్ సౌమ్య నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎక్సైజ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నటువంటి సౌమ్య అర్ధరాత్రి అనుకోకుండా ఒక కారు ప్రమాదానికి గురైంది. కారు గంజాయి బ్యాచ్ నడుపుతున్నటువంటి కారు అతివేగంగా వచ్చి ఆమెను ఢీకొనడంతో ఆమె తీవ్ర గాయాల పాలైనటువంటి సౌమ్యని హుటాహుటిన నిమ్స్ హాస్పిటల్లో చేర్పించి చికిత్సను అందించారు. అయితే అత్యాధునిక చికిత్సా విధానాలు అవలంబించి ఆమెకి చికిత్స చేసినప్పటికీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సౌమ్య స్పందించకపోవడంతో ఆమె మృతి చెందిందంటూ కూడా వైద్యులు తెలిపారు. దీంతో ఆమె సొంత ఊరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.